హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎకానమీ బిట్స్ కొన్నిటిని చూద్దాం. మొదటి ప్రశ్న, కింది వాటిలో మానవ మూలధనంలో పెట్టుబడి అనగా ఏంటి? చూడండి, మానవ మూలధనంలో పెట్టుబడి అనగా ఏంటి అన్నాడు. ఆన్సర్ విద్య, ఆరోగ్యం, శిక్షణ. నెక్స్ట్, ఒక వనరుగా ప్రజలు. చూడండి, ఒక వనరుగా ప్రజలు అని చెప్పినప్పుడు ఒక దేశంలోని శ్రామిక ప్రజల్లో కింది విషయాలు దేన్ని సూచిస్తాయి? ఒక వనరుగా ప్రజలు అని చెప్పినప్పుడు దేశంలోని శ్రామిక ప్రజల్లో కింది విషయాల్లో దేన్ని సూచిస్తాయి? ఆన్సర్ ఉత్పత్తి, నైపుణ్యాలు. భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత రేటు ఏ సంవత్సరంలో నమోదైంది? చూడండి, భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత రేటు ఏ సంవత్సరంలో నమోదైంది అన్నాడు ఇక్కడ. ఆన్సర్ 2017లో. నెక్స్ట్, 2011 సెన్సెస్ ప్రకారం. చూడండి, 2011 సెన్సెస్ ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుషుల అక్షరాస్యత వ్యత్యాసం సుమారు ఎంత శాతానికి పైగా ఉంది? ఎంత శాతానికి పైగా ఉంది? ఆన్సర్ 16% పైగా. నెక్స్ట్, భారతదేశంలో అక్షరాస్యత రేటు. చూడండి, భారతదేశంలో అక్షరాస్యత రేటు, ఆయు ప్రమాణాలు అనేవి దేన్ని నిర్ణయిస్తాయి? ఆన్సర్ జనాభా నాణ్యత. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, భారతదేశంలో స్థూల జాతీయోత్పత్తిలో. చూడండి, స్థూల జాతీయోత్పత్తిలో విద్యపై చేసే వ్యయం 1951-52లో 0.64% నుంచి 2019-20 నాటికి ఎంత శాతానికి పెరిగిందని అంచనా వేశారు? ఆన్సర్ 3.1%. నెక్స్ట్, మానవుడు ఒక సానుకూల సంపద, అమూల్యమైన జాతీయ వనరు. మానవుడు ఒక సానుకూల సంపద, అమూల్యమైన జాతీయ వనరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గతిశీలమైన వృద్ధి ప్రక్రియలో విద్యకు ప్రోత్సాహ పాత్రను చాలా జాగ్రత్తగా రచించి అత్యంత సున్నితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది ఎవరు? అత్యంత సున్నితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ జాతీయ విద్యా విధానం 1986 ద్వారా. నెక్స్ట్, కింది వాటిలో సర్వశిక్షా అభియాన్ ప్రధాన లక్ష్యాల్లో సరైంది ఏది? చూడండి, కింది వాటిలో సర్వశిక్షా అభియాన్ ప్రధాన లక్ష్యాల్లో సరైంది తెలపండి అన్నాడు. ఆన్సర్ 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించడం. నెక్స్ట్, భారతదేశంలో శిశు మరణాల తగ్గుదలకు. చూడండి, భారతదేశంలో శిశు మరణాల తగ్గుదలకు కారణాల్లో సరికాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ పిల్లల వైద్యుల్ని ఎక్కువగా నియమించడం. నెక్స్ట్, భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1985. నెక్స్ట్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. చూడండి, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2015 పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆన్సర్ 1 కోటి మంది యువతకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడం. నెక్స్ట్, ఉన్నత విద్యలో. చూడండి, ఉన్నత విద్యలో స్థూల నమోదు రేటు. చూడండి, ఉన్నత విద్యలో స్థూల నమోదు రేటు 2019-20లో ఎంత శాతంగా నమోదైంది? ఆన్సర్ 27%. నెక్స్ట్, శిశు మరణాల రేటు కింది వాటిలో ఏ విధంగా లెక్కిస్తారు? చూడండి, శిశు మరణాల రేటు ఏ విధంగా లెక్కిస్తారు? ఆన్సర్ ఏడాది కంటే తక్కువ వయసులో మరణించే పిల్లల శాతం పరంగా. నెక్స్ట్, కింది వాటిలో అత్యల్ప స్త్రీ అక్షరాస్యత రేటు ఉన్న రాష్ట్రాలను గుర్తించండి. అత్యల్ప స్త్రీ అక్షరాస్యత రేటు ఉన్న రాష్ట్రాలు. ఆన్సర్ కేరళ మరియు బీహార్. నెక్స్ట్, 1999 నాటికి. చూడండి, 1999 నాటికి ప్రపంచ జనాభా ఎంత అని అడిగాడు. ఆన్సర్ 6 బిలియన్లు. నెక్స్ట్, ప్రపంచంలో వేగంగా జనాభా పెరగడానికి. చూడండి, ప్రపంచంలో వేగంగా జనాభా పెరగడానికి కింది వాటిలో దేన్ని ప్రధాన కారణం? ఏది ప్రధాన కారణం? ఆన్సర్ సహజ వృద్ధి.
నెక్స్ట్ కింది వాటిలో ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం ఏది? చూడండి, ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం ఏది? ఆన్సర్ గంగా నది మైదానాలు. నెక్స్ట్ జనాభా పిరమిడ్ కింది ఏ అంశాన్ని తెలియజేస్తుంది? చూడండి, జనాభా పిరమిడ్ అనేది దేన్ని తెలియజేస్తుంది? ఆన్సర్ వయోవర్గాలు. నెక్స్ట్ వెనుకబడిన ప్రాంతాల నుంచి అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలసలు ప్రధాన కారణం ఏంటి? చూడండి, వెనుకబడిన ప్రాంతాల నుంచి అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస ప్రధాన కారణం ఏంటి? ఆన్సర్ మెరుగైన ఉపాధి. నెక్స్ట్ జనాభా మార్పునకు కారణమయ్యే 3 ప్రధాన కారకాలను గుర్తించండి. 3 ప్రధాన కారకాలు. ఆన్సర్ జననాలు, మరణాలు, వలసలు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ సరైనవి గుర్తించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సరైనవి అడిగాడు. ఇక్కడ ఏ మరియు ఆర్. బంగ్లాదేశ్, జపాన్ 2 అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రాలు. బంగ్లాదేశ్, జపాన్ 2 అధిక జనసాంద్రత ఉన్న దేశాలు. బంగ్లాదేశ్ కంటే జపాన్ ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది. వీటిలో సరైనవి ఏవి అన్నాడు. చూడండి, సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 2 కూడా సరైనవి. నెక్స్ట్ భూమధ్య రేఖకు ఏ ప్రాంతంలో ఎక్కువ జనాభా నివసిస్తున్నారు? చూడండి, భూమధ్య రేఖకు ఏ ప్రాంతంలో ఎక్కువ జనాభా నివసిస్తున్నారు? ఆన్సర్ ఉత్తరం. నెక్స్ట్ భారతదేశంలో జనాభాకు సంబంధించి గొప్ప విభాజక సంవత్సరంగా దీన్ని భావిస్తారు? గొప్ప విభాజక సంవత్సరంగా దీన్ని పరిగణిస్తారు? ఆన్సర్ 1921. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 1951 2011 మధ్య స్త్రీ పురుషుల లింగ నిష్పత్తి విషయంలో సరైనది ఏది? చూడండి, భారతదేశంలో 1951 2011 మధ్య స్త్రీ పురుషుల లింగ నిష్పత్తి విషయంలో సరైనది ఏది? ఇక్కడ చూద్దాం. ఆన్సర్ చూస్తే క్రమేణా తగ్గింది. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వృద్ధి రేటు తగ్గుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ 4వ స్థానంలో ఉంది. నెక్స్ట్ నూతన జాతీయ జనాభా విధానం. చూడండి, నూతన జాతీయ జనాభా విధానమును ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 2000 సంవత్సరంలో. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏంటి? చూడండి, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరాన్ని గుర్తించండి అన్నాడు. ఆన్సర్ 2010. జనాభా వృద్ధికి కారణమైన సాంఘిక అంశాల్లో సరికాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ వ్యవసాయ ప్రాధాన్యం. నెక్స్ట్ స్త్రీల ఆయుర్దాయం. చూడండి, స్త్రీల ఆయుర్దాయం పురుషుల కంటే ఎక్కువగా ఉండేందుకు కారణం? ఆన్సర్ జీవ సంబంధమైంది. నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందించారు? చూడండి ఫ్రెండ్స్, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందించారు? ఆన్సర్ 2001 2002. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం జనన మరణ రేటు తెలపండి. ఆన్సర్ 21.8, 7.1. నెక్స్ట్ జననీ సురక్ష యోజన కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటి? జననీ సురక్ష యోజన కార్యక్రమం ప్రధాన ఉద్దేశం తెలపండి. ఆన్సర్ ప్రసూతి మరణాలు తగ్గించడం. నెక్స్ట్ జాతీయ ఆరోగ్య మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు అన్నాడు? ఆన్సర్ 2005. నెక్స్ట్ 2011 నుంచి చూడండి, 2011 నుంచి 2018 మధ్య భారతదేశంలో స్త్రీ అక్షరాస్యతకు సంబంధించి తెలపండి. ఆన్సర్ పెరిగింది. నెక్స్ట్ 12వ ప్రణాళికలో చూడండి, 12వ ప్రణాళికలో ఆరోగ్య లక్ష్యంలో కింది వాటిలో సరైనది. చూడండి, 12వ ప్రణాళికలో ఆరోగ్య లక్ష్యంలో కింది వాటిలో సరైనది. శిశు మరణాల రేటు ప్రతి 1000కి 19కి తగ్గించడం, మొత్తం ప్రసూతి రేటు 2.1కి తగ్గించడం,
0 నుంచి 6 వయసున్న బాలికల లింగ నిష్పత్తి 914 నుంచి 935కు పెంచడం, ఇవన్నీ సరైనవి. 12వ ప్రణాళికలో ఆరోగ్య లక్ష్యంలో కింది వాటిలో ఏది సరైంది అన్నాడు. ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. ఇవి ఫ్రెండ్స్ ఎకానమీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్.